బెండ సాగు చేస్తున్నానండి. ఫస్ట్ గుండా దుక్కు 4 సార్లు దున్నేసండి. సేంద్రియ ఎరువు పెంట ఒక 4 తాటర్లో ఎకరానికి వేసి జిమ్మేసి మళ్ళీ ఇంకో ఎనమారు తోలి మళ్ళీ అట్లు గోతులు తీసండి. ఆ గోతులు తీసిన తర్వాత మళ్ళీ మొక్కలు 3 గింజలు లైన్లుగా తోడు కట్టుకుని లైన్గా వేసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాళ్ళు వేసుకుని ఆ గాడిలో నీళ్ళు పడేలాగా వారానికి 2 సార్లు నీళ్ళు పెడితే అండి మొక్క పుసలంగా వస్తుంది. ఈ సేంద్రియ పెంట ద్వారాగా ఎప్పుడు నిత్యం కష్టపడాలండి. ఒక ఎకరానికి బెండ ఇత్తనాలు 1 కేజీ పడుతుందండి. ఆ మొక్క 15 రోజులకి కొంచెం 4 ఆకులు వస్తాయండి. 2 ఆకులు అన్నది 4 ఆకులు వస్తాయి. మళ్ళీ ఇంకో వారం పోయేటప్పటికి 8 ఆకులు వస్తాయి. అక్కడి నుంచి 7 ఆకులు బెండ అంటారండి. 7 ఆకులు కానించి బెండ పోతా పిండి మీద వస్తూ ఉంటుందండి. దానికి అక్కడి నుంచి మనం నీళ్ళు కూడా పెంచుకోవచ్చండి. నీళ్ళు పెంచుకోవచ్చు. ఈ కక్కురి సాకరితే మాత్రం పురుగు మందులు ఏం కొట్టక్కర్లేదు. నీళ్ళు పెట్టి విధానం అది మెరక ఉండొచ్చు, పొలం ఉండొచ్చు. ఒక రైతుని పెట్టి పొలం ఉంటుంది. ఆ పొలానికి మెరక పొలం ఉంటే గాళ్ళమ్మట వదిలికిని ఆ మొక్కకిని ఈ మొక్కకి ఎక్కిలా చూసుకోవాలి. అదే కొంచెం పల్లంగా ఉందనుకోండి ఎగసాయం మన డొక్కులు ఇచ్చుకుని రోజుకి ఎన్ని నీళ్ళు వేయాలి అన్ని నీళ్ళు రోజు ఒక 2 మనుషులను పోసుకుని మనం నీళ్లు పోసుకోవచ్చండి. ఆ డొక్కుతో పోసుకోవాలి. అంటే చిన్న మొక్కలు కదండి, కొంచెం డొక్కుతో పోసుకుంటే 1 లీటర్ నీళ్ళు 1/2 లీటర్ నీళ్ళు 1/2 లీటర్ నీళ్ళు అని ఉంటుంది మొక్క ఎదిగి కొలదు. అక్కడి నుంచి కొంచెం ఎదిగిన తర్వాత మాత్రం మీ ఇష్టం ఎన్ని నీళ్ళు తాగుతుంది అన్ని నీళ్ళు వారానికి 1 మాట పెట్టుకోవచ్చు, వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు అండి. సాగు చేసే విధానం దీనికి మందులు కాదు, సేంద్రియ ఎరువు అంటారు దీన్ని. ఒక పచ్చిమిరకాయ నీళ్ళు ఉల్లిపాయ నీళ్ళు ఎల్లుల్లిపాయ నీళ్ళు ఇవన్నీ ఒక డ్రబ్బలో వేసిన తర్వాత ఆ డ్రమ్ములో ఒక 3 రోజులు నానబెట్టండి. ఇవన్నీ కలాగలిపి ఇది 20 లీటర్లో కలిపి కొడితండి. ఎక్కడ పచ్చ పురుగున్నా పచ్చదోమన్నా ఏమీ దరికి రాదండి. రైతుకి మాత్రం ఆదాయం బాగా వస్తుందండి. ఆర్గానిక్ పంట అండి ఇది. నాది ఎకరం కూడా ఆర్గానిక్ పంట అండి. 7 రోజులకు ఒక మాట పిక్చర్ చేసుకోవచ్చండి. 7 క్యాన్లు పట్టవచ్చు, 6 క్యాన్లు పట్టుకోవచ్చు. ఆకు పిండి మొత్తం అంతా తడిసిపోయేలాగా జాయిగా పరిగెట్టుకెళ్ళిపోకుండా కొట్టుకోవాలి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా అయితే బెండ సాగు 40 రోజులకి చేతికి వస్తుందండి. వచ్చిన తర్వాత ఒక రోజుకి 3 మనుషులు అలాగే మళ్ళీ 40 రోజులు ఈ పూత పిండి పోతూ ఉంటుంది. మనకు ఈ 3 కూడా కోస్తానే ఉండాలండి. చేతికి వచ్చిన పంట అంతా కూడా నేను దళారీలకి ఇవ్వను, డైరెక్టర్గా నేనే అమ్ముకుంటాను. ఇది ఆర్గానిక్ పంట కదండి, 10 మందికి బాగోవాలని నేను ఎత్తాను. ఆ కొన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మా గ్రామంలో ప్రజలందరూ కూడా నాకు షాపు దగ్గరికి వస్తారు. ఈ పట్టు కూడా వంకాయ పెట్టినా బెండకాయ పెట్టినా ఆనపదులు పెట్టినా ఏ పంట అయినా సరే ఆర్గానిక్తో పండించి నేనే సొంతంగా అమ్ముకుంటున్నాను. బెండతో ఆదాయం ఈ 90 రోజుల్లో 1,20,000 ఖర్చు అవుతుంది. అతికి లాభం ఇవన్నీ పోను 1,20,000 ఖర్చు పోను 2 లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు.